హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై క్రియేటివ్ కార్నర్. ఇవాళ మన ఛానల్లో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన పెసరట్టు చేసే విధానాన్ని చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు పెసర్లని వేసుకుంటున్నాను. అదే గ్లాస్తో సగం గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మీకు అందుబాటులో ఉన్న బియ్యాన్ని మీరు తీసుకోవచ్చు. అలా రెండింటిని నీళ్ళు వేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఆ నీటిని పారబోసి ఆ మిశ్రమం నానేట్టుగా తగినన్ని నీటిని పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. నేను మార్నింగ్ టిఫిన్లా చేస్తున్నాను కాబట్టి నేను రాత్రి నానబెట్టుకున్నాను. మీరు ఈవినింగ్ తినాలి అనుకునే వాళ్ళు, నైట్ తినాలి అనుకునే వాళ్ళు ఉదయం నానబెట్టుకొని అప్పటిదప్పుడు మిక్సీ పట్టి పెసరట్టు తయారు చేసుకోవచ్చండి. 8 గంటలు నానితే పెసరట్లు వేసుకోవడానికి సరిపోద్దండి, ఈజీగా ఉంటుంది. వీటిని ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోనే 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచ్ అల్లాన్ని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పుని వేసుకొని మెత్తగా దోస పిండిలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దోస పెనం పెట్టుకోవాలండి. పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో నీట్గా పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్తో తగినంత పిండిని తీసుకొని పెంచు పైన వేసి దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పెసరట్టు కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుందండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని పెసరట్టు పైన వేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని దోరగా కాలనివ్వాలండి. తర్వాత మనకు కలర్ చేంజ్ అయినట్టుగా కనిపిస్తుంది. దూరగా కాలిన తర్వాత తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పెసరట్టుని తినేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై క్రియేటివ్.